దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13, 14 వచనాలను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13, 14 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. నీలో మగవానికే గాని ఆడదానికే గాని గొడ్డుతనముండదు, నీ పశువులలోనైనను ఉండదు. దయతో అందరూ తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు సమర్పించుకొనుచున్నాం. గడిచిన నెలంతా కూడా ప్రభువా, మీ చల్లని రెక్కల సన్నిధిలో మమ్మల్ని అందరినీ దాచిపెట్టి మరి యొక్క నూతనమైనటువంటి నెలలో మొట్టమొదటి పునరుద్ధాన దినమున మేమందరము మీ యొక్క సన్నిధిలోనికి చేరి మీ నామాన్ని ఘనపరచటానికి మా ఎడల మీరు చూపినటువంటి కృపను బట్టి సన్నుతిస్తున్నాం. ఇంతవరకు పాటలు యందును, ఆరాధన క్రమం అంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న మా గొప్ప దేవ, ఈ సమయంలో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చి మమ్మల్ని బలపరచమని, వినుచున్న ప్రతి వారికి వినే చెవులను, గ్రహించే హృదయాన్ని, లోబడే జీవితాన్ని ప్రసాదింపచేసి మీ వాక్యం ద్వారా మీరు మాత్రమే మహిమ తెచ్చుకొనమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి మనము ధ్యానించుకోబోయేటువంటి సత్యం ఏంటనగా, టర్నింగ్ barrenness into fruitfulness. నిష్ఫలము నుండి ఫలించుటకు మార్చబడుట. నిష్ఫలము నుండి ఫలించుటకు మార్చబడుట అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రియులారా, నిష్ఫలము అని అంటే ఏంటనంటే ఫలించకపోవుట. సాధారణంగా ఫలించకపోవుట అనేటువంటిది మనకు ఎలాగ అర్థమవుతుందని అంటే, ఏదో పిల్లలు పుట్టకపోతే ఫలించలేదని మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒక పర్యాయము ఫలించకపోవుట అనేటువంటిది ఉంటూ ఉంటుంది. కొంతమంది చదువులో ఫలించరు, కొంతమంది వ్యాపారంలో ఫలించరు, కొంతమంది ఉద్యోగములో ఫలించరు, కొంతమంది వారి యొక్క జీవితంలో అభివృద్ధి అనేటువంటిది జరగదు.
ఎక్కడేసినటువంటి గొంగలు అక్కడే ఉన్నట్లుగా ఎదుగుదల లేనటువంటి జీవితాలను చాలామంది జీవిస్తూ ఉంటారు. వీటన్నిటినీ ఏమంటారనంటే నిష్ఫలము. ప్రయాసపడుతున్నావు కానీ ప్రతిఫలము కనబడటం లేదు. కృషి చేస్తున్నావు కానీ దాని యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే కేవలము పిల్లల్ని కనకపోవటమే, ఫలించకపోవటం కాదు. మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిలో అభివృద్ధి, పురోగతి లేకపోతే అది నిష్ఫలము. దేవుడు ఈరోజు నా వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఎక్కడైతే నువ్వు ఫలించలేదో దేవుడు నిన్ను ఫలభరితంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకవేళ చాలా సంవత్సరాల నుండి నీవు ఫలించకుండా ఉన్నట్లయితే దేవుడు ఇక మీదటైనా మీరు ఫలించేలాగా మార్చబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దీంట్లో కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పిన తర్వాత మనము ఫలించాలి అని అంటే పాటించవలసినటువంటి 6 సూత్రాలను 6 మనుషుల్లో నుంచి నేను మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, ఎవరికన్నా పెళ్ళయిందనుకోండి, కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే దేవుడు మోషే ద్వారా తన ప్రజలకు రెండవసారి ఉపదేశిస్తూ ఉన్నాడు. దీని బ్యాక్గ్రౌండ్ కొంత చెప్తాను మీకు. చెప్పిన తర్వాత మన వాక్యపు లోతులోకి వెళ్దాం. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో దాస్యరకం చేశారు. వారు దాస్యరకం చేస్తూ ఉండగా వారు కొన్నటువంటి శ్రమను బట్టి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. దేవుడా, నీవు మమ్మలను విమోచించు, ఈ దేశంలో మేము ఉండలేము, ఈ దేశము నుండి మమ్మల్ని విడిపించు అని ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, తరాలు గతించిపోతూ ఉండగా 430 సంవత్సరాలు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. 430 సంవత్సరాల నుంచి దేవుడు ప్రార్థన వింటూనే ఉన్నాడు. 430 సంవత్సరాల తర్వాత ప్రార్థనకు జవాబిస్తున్నాడు. ఈ లోపల ఎన్ని తరాలు వెళ్ళిపోయినాయి చూడండి. ప్రార్థన చేసిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారు? మేము ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు వింటలేదు, ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు సహాయం చేయట్లేదని ఇన్ని తరాల వాళ్ళు అనుకుని ఉంటారు. ఇన్ని తరాలు అయిపోయిన తర్వాత దేవుడు మోషేను పంపించి ఐగుప్తులో నుండి కనాను దేశానికి దేవుడు వారిని తీసుకుని వెళ్ళటానికి మోషేను పంపిస్తున్నాడు. ప్రియులారా, మంటిలో నుండి మానవుణ్ణి తయారు చేసి వాని నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊది ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ఇక్కడ ఉన్న మనుషుల్ని ఇలా లేపేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టేలేడా? చెప్పండి. సముద్రాన్ని ఆరిపోయినటువంటి నేలగా చేసిన దేవుడు, ఆరిన నేలగా చేసినటువంటి దేవుడు, ప్రియులారు ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టేలేడా? కానీ అలా పెట్టలేదు. దేవుడు ఒక సందర్భంలో అంటాడు, పక్షిరాజు తన రెక్కల మీద తన పిల్లలను తీసుకెళ్ళినట్లుగా నేను మిమ్మలను ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి తీసుకెళ్ళాను అని అన్నాడు. చాలా ఈజీ, మీరందరూ ఇక్కడ నుంచి లేవండి, మీరందరూ ఇక్కడ ఉండండి అని చెప్పడం దేవుడికి చాలా ఈజీ. కానీ అలా చేయకుండా 40 సంవత్సరాలు అరణ్యములో నడిపించాడు. అరణ్యములో నడిపించేటప్పుడు మీరు ఒక్కరే నడుస్తున్నానని మీరు అనుకోకండి, మీతో పాటు నేనున్నాను. పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభాన్ని,
రాత్రి వారికి వెలుగు కలగటానికి అగ్ని స్తంభాన్ని ఉంచాడు. ఆ రెండు చూస్తే చాలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని అర్థం చేసుకోవటానికి. దేవుడు నిన్ను ఒక్కనే వెళ్ళిపోమని ఆయన దూరంగా లేడు. నిన్ను వెళ్ళమన్నటువంటి దేవుడు నీతో పాటు వస్తూ ఉన్నాడు. అది నువ్వు గుర్తించట్లేదు అంతే. దేవుడు వస్తూ ఉండి ఉన్నప్పటికీ ఈ 40 సంవత్సరాల్లో ఏం జరిగిందనంటే, ఎందుకు 40 సంవత్సరాలు, 40 రోజులు నడిచేయచ్చు. చుట్టూ తిరిగి వెళ్ళకపోతేనంట డైరెక్ట్గా వెళ్ళిపోతే 11 రోజులు వెళ్ళిపోవచ్చు అంట దేశం. చుట్టూ తిరిగి వెళ్తే పోనీ 40 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. కానీ 40 సంవత్సరాలు ఎందుకు నడిపిస్తున్నాడు అని ఆలోచన చేసినట్లయితే, శ్రమ పడినప్పుడే నీలో ఏముందో అది బయటకు వచ్చేస్తుంది. అమ్మా, ఇంటి పక్క వాళ్ళు మాట్లాడుకున్నంత సేపు బాగానే మాట్లాడుకుంటారు, అవునా కదా? దెబ్బలాడటం మొదలు పెడితే, మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉండేదండి. ఆవిడ ఎలా దెబ్బలాడితే లే అని, మరి ఆవిడతోటి ఇంకా ఆవిడ నోట్లో నోరు ఎవరు ఎట్టలేరు అన్నమాట. దేవుడి కృపను బట్టి మేము అక్కడి నుంచి దూరం అయిపోయాం, లేకపోతే ఈ సంత మేము వెళ్ళకపోయేవాళ్ళం. అప్పుడు దాకా నువ్వు ఎన్నో ఉపకారాలు చేయి, అప్పుడు దాకా నువ్వు ఎంతవరకు ఆదుకో. కానీ ఏమవుతుందంటే, ఒక్కసారి దెబ్బలాట వచ్చినట్లయితే నీలో ఉన్నాయి ఎప్పుడెప్పుడు ఇచ్చో దాచుకున్నాయన్నీ బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే గొడవ వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి ఏంటంటే, ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళ లోపల ఉన్నాయన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. తిరుగుబాటు బయటకు వచ్చింది, సనుగుడు బయటకు వచ్చింది, దేవునికి విరోధంగా మాట్లాడటం బయటకు వచ్చింది, దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడటం బయటకు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఒకదాని వెనకాల ఒకటి బయటకు వచ్చేస్తున్నాయి. బయటకు వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడనంటే, చూడండి, దేవుడికి ఈజీగా కోపం రాదు మనకులాగా రోజు దేవుడికి సులువుగా కోపం వచ్చేస్తే మనలో సగం మంది ఎక్కడ ఉన్నాం. మీరు ఆలోచన చేయండి. మీరు ఇంట్లో తౌడు బియ్యం వండుకుంటారు అనుకోండి, తౌడు బియ్యం వండుకున్నటువంటి పాత్ర ఎంతసేపు కాలుతుంది పొయ్యి మీద చెప్పండి? ఓ పావు గంట లేకపోతే 20 నిమిషాలు కాలుతుంది. చిన్న పాత్ర కాబట్టి ఈజీగా వేడెక్కిపోతుంది, ఈజీగా ఉడికిపోతుంది, ఈజీగా ఆర్చేసుకోవచ్చు. అదే మీ అందరికీ భోజనం వండాలి, పలావ్ వండాలి 50 కేజీలు, ఆ పాత్ర మంటెడితే ఎంతసేపు మండుతుంది? 4 గంటలు 5 గంటలు మంట అయితేనే కానీ అందులో ఆహారం ఉడకదు. మనం చిన్న పాత్రలం కనుక గబగబా కోప్పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు పెద్ద పాత్ర కనుక మనంత స్పీడ్గా ఆయన కోప్పపడడు. ఆయన కోప్పడినంటే నిమిషమే ఉంటుందంట. ఆ నిమిషంలో భూమి తలకిందులైపోద్ది అన్నమాట. ఆయన రోజంతా కోపగించేవాడు కాదు, దేవునికి అంత కోపం. దేవుడు ఈ 40 సంవత్సరాల్లో నీళ్ళు లేకపోతే నీళ్ళ కోసం చనుక్కున్నారు. చేదు నీళ్లు దొరికితే చేదు నీళ్ళు ఉన్నాయని చనుక్కున్నారు. మన్నా పెడితే ఇలా వండుకోక లేకుండా రోజు భోజనం పెడితే రోజు మన్నానా అని తిట్టుకున్నారు. తర్వాత మాంసం పెట్టాడు, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, నెలంతా కూడా మాంసం తింటూనే ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, వాళ్ళ పళ్ళ సందులో ఇంకా మాంసం ఉండగానే దేవుని కోపం వాళ్ళ మీద రగులుకుని ఒక్కొక్కరు చచ్చిపోవడం మొదలుపెట్టారు. దేవుడు ఎంత సహించుకుని ఒకసారి మోషేతో అంటున్నాడు, వీళ్ళందరినీ చంపేసి ఎంతకంటే ఎక్కువ జనాన్ని నీ కడుపులో నుంచి పుట్టింతాను. ఎందుకంటే మన రక్త సంబంధికులు మనం తిట్టినా పర్లేదు, కానీ పయ్యోడు తిడితే ఎందుకు ఊరుకుంటాం? అంచేత నీ గర్భంలోంచి పుట్టిస్తాను, వీళ్ళందరినీ చంపేస్తాను
అంటే మోషే దేవునికి ప్రజలకు మధ్యన నిలబడి అన్నాడు, ఆ చంపేది ఏదో నన్నన్నా చంపే కానీ నా ప్రజలను మాత్రం చంపొద్దు. ఒకవేళ నువ్వు చంపితే వాళ్ళ దేవుడు అరణ్యంలో చంపేయటానికే వీళ్ళందరినీ ఇక్కడ తీసుకెళ్ళాడని అంటారు, కాబట్టి నీవు వారిని నిశ్చయముగా చంపొద్దు, ఆ చావు ఏదో నా మీదకే రాని అని చెప్పాడు మోషే. కానీ మోషే ప్రార్థన ఆలకించాడు. కానీ దేవుడు మనసులో ఏమనుకున్నాడనంటే, నిశ్చయముగా ఈ ప్రజలు ఎవ్వరూ కూడా కొత్త దేశంలోనికి వెళ్ళరు, నిశ్చయముగా ఈ ప్రజలు ఎవ్వరూ కూడా కొత్త దేశంలోనికి వెళ్ళరు. ప్రయాణం బయలుదేరినప్పుడు లెక్కెట్టారండి, లెక్కెట్టారు. మీరు ఎక్కడికైనా టూర్ వెళ్తే మీకు అర్థమవుద్ది. ఆ టూర్లో ఎంతమంది ఉన్నారో లెక్కెడతారు. మళ్ళీ ఆ టూర్కి వెళ్తాం ఇంకో చోట, మళ్ళీ బస్సులో అందరు ఎక్కరో లేదో లెక్కెడతాం. ఎందుకంటే మళ్ళీ ఎవరన్నా వదిలేస్తే వాడు మళ్ళీ రావడానికి కష్టం కాబట్టి. ప్రయాణం మొదలయ్యేటప్పుడు లెక్కెట్టారు 6 లక్షల కాల బలం ఉంది. ప్రయాణం ముగించే టయాన్ని లెక్కెట్టారు 6 లక్షల కాల బలం ఉంది. కానీ వీళ్ళు కాదు. దేవస్థానం చెల్లిందాం. ఏమైందంట? ఈ 6 లక్షల మంది వాళ్ళు తిరుగుబాటు వల్ల, వాళ్ళు సనుక్కోవటం వల్ల ఏమైందనంటే, దేవుడు అందరిని ఒకసారి చంపేయకుండా నెమ్మదిగా అందరినీ చంపేశాడు. రోజు గొయ్యలు తీత్తము, ఇసుక తిప్పలో కప్పెడతామే వీళ్ళ పని. చివరికి వచ్చినప్పటికీ లెక్క సరిపోయింది. మనుషులు వీళ్ళు కాదు, ఎవరో తెలుసా? వీళ్ళకు పుట్టినటువంటి సంతానం వీళ్ళు. ఇప్పుడు మోషేతో దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలకు నువ్వు మరలా ఉపదేశించేయి. నువ్వు వాళ్ళకి ఎంతో చెప్పావు, ఎంతో చెప్పినా వాళ్ళు నీ మాట వినలేదు. నీ మాట వినలేదు కనుక వాళ్ళు మరణించారు. ఇప్పుడు ఈ కొత్త జనరేషన్కి, నూతన తరం వారికి చెప్పమని చెప్పాడు. అది రెండవసారి ఈ నూతన తరం వారికి చేయించున్నటువంటి ఉపదేశం ఏమన్నాడు తెలుసా? మీరు ఈ దేశంలోకి వెళ్ళాక నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను ఆశీర్వదిస్తున్నాను, అభివృద్ధి చేస్తున్నాను. మీ తల్లిదండ్రులకు నేను ఏమిస్తానన్నానో ఆ దేశాన్ని నేను మీకు ఇస్తున్నాను. గర్భఫలాన్ని పొందుకుంటావు, భూఫలాన్ని పొందుకుంటావు, ద్రాక్ష రసాన్ని పొందుకుంటావు, నూనెని పొందుకుంటావు, పశువులను పొందుకుంటావు, గొర్రెల మందలను పొందుకుంటావు, మేకల మందలను పొందుకుంటావు అని చెప్పి అందరికంటే దేవుడు నిన్ను ఎక్కువగా దీవించును. మీకు తెలుసా ఇశ్రాయేల్ చరిత్ర? ఇశ్రాయేలీలకు భూమి ఇచ్చేసరికి 65% అరణ్యం. ఏమిచ్చారంటే వాళ్ళకి 65% అరణ్యం, 35% భూమి, నీళ్లు అన్నీ కలిపి 35% ఇచ్చారు. ఈ రోజున చూడండి, 65% ఎడారిలో వాళ్ళు పండించేటువంటి దానిమ్మకాయ పంపర బనాస్కాయలాగా ఉంటుంది. మీకు అర్థమైందండి? అక్కడ పండించేటువంటి నారింజకాయ పంపర బనాస్కాయ అంత నారింజకాయ ఉంటుంది. ఉల్లిపాయ ఒక పాయ చూస్తే కేజీ వస్తుంది అన్నమాట. నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, ఎక్కడో ఇంతకుముందు వెళ్ళినప్పుడు నేను తీశాను. ఒక ఉల్లిపాయ కేజీ వస్తుందండి, అంతంత ఉల్లిపాయలు కాస్తున్నాయి. ఇలా ప్రపంచం అంతా ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి. వాళ్ళకి ఇచ్చింది దేవుడు ఏమి ఇచ్చాడు? వాళ్ళకి అరణ్యం ఇచ్చాడు, 65% అరణ్యం ఇచ్చాడు. ఈ రోజున వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? బట్టలు ఉతుకుని నీళ్ళు, స్నానం చేసిన నీళ్ళు, వాటిని రీసైక్లేషన్ చేసి తక్కువ భూమిలో ఎక్కువ పంట ఎలా పండించాలో ఇశ్రాయేలీయులు నేర్చుకుని వాళ్ళకు ఉన్నటువంటి చిన్న భూమిలో నుండి ప్రపంచమంతా కూడా వారు పండించిన కాయలు పంపిస్తూ ఉన్నారు అని అంటే దేవుడు వాళ్ళని ఎంతగా దీవించాడో ఒకసారి మీరు ఆలోచించేయండి. 19 దేశాలు ఒకేసారి వారి మీద యుద్ధం ప్రకటన చేసిన, పుట్టినప్పటి నుంచి యుద్ధం మీద. మీరందరూ ఈ మధ్యన చూసే ఉంటారు. ఇరాన్ అధ్యక్షుడు ఏమన్నాడు తెలుసా? ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ పటములో లేకుండా చేసేస్తానన్నాడు. మేము వెళ్ళినటువంటి దేశం అజర్బైజాన్లో
హెలికాప్టర్ కూలిపోయి అక్కడ చచ్చిపోయాడు. ప్రపంచంలో లేకుండా చేస్తానన్నాడు ఇజ్రాయేల్ని, వాడు లేకుండా అయిపోయాడు. ఇది మీకు తెలియట్లేదా? దేవుడు ఇశ్రాయేల్ పట్ల ఎంత కృప చూపిస్తున్నాడో మీకు తెలియట్లేదా? దేవుడు ఇశ్రాయేల్ దేశాన్ని ఎంత అభివృద్ధి పరిచాడో. మైక్రోసాఫ్ట్ దాని కేంద్రం అక్కడ ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి టెక్నాలజీ కేంద్రాలు ఇజ్రాయెల్లో ఉన్నాయి. ఇజ్రాయెల్ నాశనం అయిపోతే మన స్టాక్ మార్కెట్ నాశనం అయిపోయినట్టే. ఇజ్రాయెల్ నాశనం అయిపోయినట్లయితే అనేక మంది కరెన్సీ కిందకి నేల మీదకి పడిపోయినట్టే. కానీ ఈ రోజున దేవుడు ఇజ్రాయేలుని అంతమంది శత్రువుల మధ్య కాపాడుతున్నాడు. అరణ్యాన్ని సస్యశ్యామలంగా చేసిన దేవుడు నీలో ఉన్నటువంటి ఈ గొడ్డితనాన్ని, నీలో ఉన్నటువంటి నిష్ఫలమైనటువంటి జీవితాన్ని దేవుడు మార్చలేడా? ఫలభరితంగా లేనటువంటి నీ జీవితాన్ని ఫలభరితమైనటువంటి జీవితంగా చేయలేడా? నిష్ప్రయోజనకరంగా ఉన్నటువంటి నీ బ్రతుకును ప్రయోజనకరంగా చేయలేడా? అయ్యో, నేను ఎంతో చదువుదాం అనుకున్నాను, నేను ఉద్యోగం చేద్దాం అనుకున్నాను, నేను వ్యాపారం చేద్దాం అనుకున్నాను, నేను ఇల్లు కడదాం అనుకున్నాను, నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, నేను బాగుపడదాం అనుకున్నాను. కానీ నీ బ్రతుకు ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది, కానీ అభివృద్ధి అనేటువంటిది నీ యొక్క జీవితంలో కనపడటం లేదు. దేవుడు ఈ రోజున నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉన్నాడు, నీ జీవితాన్ని నేను మార్చేస్తాను. మన సంఘంలో ఎంతమంది బిడ్డలు లేక బాధపడుతున్నారో నాకు తెలుసు. మన సంఘంలో ఎంతమంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో నాకు తెలుసు. మన సంఘంలో ఎంతమంది మరి చదువు పూర్తవక బాధపడుతున్నారో తెలుసు. ఇల్లులు కట్టుకోలేక బాధపడుతున్నారో తెలుసు. ఎక్కడ వేసిన గొంగలే కానీ ఎదుగు బొదుగు అనేటువంటిది మీ యొక్క జీవితంలో కనపడటం లేదు. దేవుడు ఈ రోజున ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. నీ నిష్ఫలమైన జీవితాన్ని ఫలభరితమైన జీవితంగా నేను మారుస్తానంటున్నాడు. నమ్మునులందరూ దేవుని స్తుతించారు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 6 గొడ్రాళ్ళ యొక్క జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడో నేను మీకు తెలియజేస్తాను. ఎవరైనా పిల్లలను కనకపోతే వాళ్ళు మనలాంటి దేశాల్లో చాలా చిన్న చూపు చూపబడతారు. వాళ్ళని శుభకార్యాలకు పిలరు. చాలామంది మీలో ఉన్నారు, మీరు అందరూ మంచోళ్ళే. పెళ్ళయి 1 సంవత్సరం తర్వాత పిల్లలు పుట్టకపోతే మీరే కాల్చి తినేస్తారు వాళ్ళని. ఏమన్నానా ఇంకేమీ లేదా, మామిడికాయ తింటలేదా, నారింజకాయ తింటలేదా? మీరు బాగానే అనేస్తారు మాట. అందరిలోనే బాగానే ఉంటారు, వీళ్ళు నవ్వుతాని అన్నప్పుడు బాగానే నవ్వుతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మంచమే పడుకున్న తర్వాత మీరన్న మాటలు వాళ్ళకు గుర్తొచ్చి తలగాడు తడిసిపోయేలాగా ఎడుతున్నారు. అది మీకు తెలుసా? మాట కదా అనేసి అనుకుంటే కొంతమంది ఎంత తీవ్రంగా మాట్లాడతారంటే కత్తిపోటు వంటి మాటలు పలికే వాళ్ళు ఉన్నారంట. కత్తిచ్చుకుని పడక్కర్లొద్దు, సాకిచ్చుకుని పడక్కర్లొద్దు. మీ మాటసాలు పొడి చేయడానికి వాళ్ళకి ఇంకా రాత్రులు పగలు నిద్రట్టకుండా అలాగే అది ఏడ్చేటువంటి పరిస్థితి. కనుక ఈ దినాన్ని దేవుడు మీకు ఒక ఉత్తమమైన మార్గాన్ని చూపిస్తున్నాడు. అందరికీ ఒకటే వర్కౌట్ అవ్వదు. దేవుడు అన్నాడు, సమస్త జనుల కంటే నేను అధికముగా ఆశీర్వదిస్తాను. నీ ద్రాక్ష రసానికి లోటు ఉండదు, నీ భోజనానికి లోటు ఉండదు, నీ పానానికి లోటు ఉండదు, నీకు నూనెకి లోటు ఉండదు, నీ మందలకు లోటు ఉండదు, నీకు ఏ లోటు ఉండదు అని వాగ్దానం చేశాడు. మళ్ళా పైగా అంటున్నాడు, మీలో ఉన్నటువంటి మగాళ్ళలోనే కానీ ఆడదానిలోనే కానీ గొడ్డుతనం అనేటువంటిది ఉండదు. మీ మందలో కూడా ఏం చేస్తాయి తెలుసా? ఫలిస్తాయి అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు అందరికీ ఆశ కలుగుతుంది, నా జీవితం మారాలి, నా ప్రయత్నం ఫలించాలి, నేను ఇంతవరకు చేసినటువంటి ప్రతి ప్రయాస కూడా నిష్ఫలమైపోయింది, నేను ప్రయత్నం చేయాలి, నేను బాగుపడాలి, నా జీవితం మారాలి అని ఎదురు చూస్తూ ఉంటే 6 స్త్రీల్లో నుంచి 6 సూత్రాలు దేవుడు ఈ రోజున మనతో చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి.
నువ్వు ఫలించకపోతే నీకేం కలుగుతుందో? అవమానం కలుగుతుంది. ఫలించకపోతే నువ్వు విడిచిపెట్టబడతావు. ఫలించకపోతే నీ ఆత్మలో నువ్వు రోధిస్తూ ఉంటావు. నువ్వు ఫలించకపోతే నువ్వు తిరస్కారానికి గురవుతూ ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఫలించలేని వాళ్ళకి ఎన్ని అవమానాలు, ఫలించలేనటువంటి వారికి ఎంత తిరస్కారమో. దేవుడు నీ బ్రతుకును మార్చాలని కోరుతున్నాడు. ఎప్పుడు నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాడు. ఒక దైవ సేవకుడిగా, ఒక సంఘ కాపరిగా నేనేం కోరుకుంటానంటే మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. నువ్వు కారు కొనుక్కున్నావా? ఫస్ట్ సంతోషించేది నేనే. ఎందుకనంటే నా సహోదరుడికి దేవుడు కారు ఇచ్చాడు, రేపు సువార్తకి వెళ్తే ఇంకో ముగ్గురు ఎక్కించుకొస్తాడు. అంతేగాని కారు కొనుక్కున్నాడు కదా అని చెప్పేసి ఈ కారు వచ్చేసింది, అక్కడి నుంచి వచ్చేస్తున్నాయి డబ్బులు వీడికి. నువ్వు కళ్ళు కుట్టేసుకుంటే నువ్వు అక్కడే ఉంటావు, బాగుపడేవాడు బాగుపడుతూనే ఉంటాడు. ఆలోచన చేయమని మనవి చేస్తున్నాను. దేవుడు నీ పరిస్థితిని, నిష్ఫలంగా ఉన్నటువంటి నీ జీవితాన్ని దేవుడు మార్చాలనుకుంటున్నాడు. 6 గొడ్రాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 6 పనిచేసింది ఒక మాత్ర కాదు, ఒక్కొక్కరికి ఒక మాత్ర. ఒకే డాక్టర్ అందరికీ సెట్ అవ్వడు. అంచేతనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మంది డాక్టర్లు ఉంటారు. అక్కడ ఎవరికి సెట్ అవుతారో వాళ్ళకే సెట్ అవుతారు. మొట్టమొదటిగా శారా, అబ్రహాము యొక్క భార్య. ఆమె జీవితం మారటానికి ఉపయోగించబడిన సూత్రం ఏంటనగా విశ్వాస సూత్రము. దేవుడు అబ్రహాముకు చూపించాడు, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను లెక్కించగలవా? ప్రభువా, నేను లెక్కించలేను, అంత సంతానాన్ని నేను నీకు ఇస్తాను. భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణులను లెక్కింపగలవా? భూమి మీద ఉన్నంత ఇసుకను ఎవడైతే లెక్కించలేడో అంత సంతానాన్ని నేను నీకు ఇస్తాను అన్నాడు. కానీ భార్య మాత్రము పిల్లలను కనలేనటువంటి గొడ్రాలుగా ఉంది. బంగారం ఉంది, వెండి ఉంది, మందలున్నాయి, పనోళ్ళు ఉన్నారు, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. ఏమి లేదు? సంతానం లేదు. సంతానము కావాలనంటే సారాయి చేయవలసినటువంటి పని ఏంటనంటే విశ్వాస సూత్రాన్ని ఆవిడ పాటించాలి. ఈవిడికి పిల్లలు లేరు, కానీ దేవుని వాగ్దానం ఆవిడ వెనకాల ఉంది. దేవుడు మాట ఇచ్చి మాట తప్పేవాడా? ఆలస్యమైన దేవుడు మాట తప్పేవాడు కాదు. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ మనవడు పుట్టినప్పుడు ఎంతో 40 కోట్లు ఎంతో రాసేసారు పుట్టిన పిల్లోడికి. అందులో 1 కోటి అట్టుకొచ్చి మొయ్యమంటే మొత్తాడా పిల్లోడు? చెప్పండి. 40 కోట్ల ఆస్తి రాసేసాడు సంటి పిల్లోడు. కానీ ఆ 40 కోట్లు యొక్క ఆస్తిని మొయ్యాలంటే, ఇప్పుడు 40 కోట్లు ఎవడో పెద్దోడు కూడా మొయ్యలేడు అనుకోండి, దాన్ని హ్యాండిల్ చేయాలని అంటే దానికి ఒక వయసు రావాలి. వయసు వచ్చిన తర్వాత దాన్ని అలా మార్చొచ్చు. వయసు రాలేనని చెప్పు నువ్వేం చేయలేవు. దేవుడు వాగ్దానం చేశాడు, కానీ ఆ వాగ్దానాన్ని పొందుకోవటానికి నువ్వు ఏం ప్రయోగించాలనంటే విశ్వాస సూత్రాన్ని ప్రయోగించాలి. అబ్రహాము అంటున్నాడు, నా ఇంట్లో పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరే నా ఇంటి వారసుడు అవుతాడు అని అబ్రహాము అనుకుంటున్నాడు. సారాయి అనుకుంటుంది, నా దాసి ద్వారా పుట్టినటువంటి ఇస్మాయిలే నా ఇంటికి వారసుడు అవుతాడని అనుకుంటుంది.
కానీ దేవుడు అంటున్నాడు, విశ్వాసముతో ఎదురు చూడు, నేను ఇచ్చేంత వరకు అని దేవుడు అంటున్నాడు. ఎంతమంది విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు? విశ్వాసంతో ఎదురు చూడాలనంటే చాలా ఓర్పు కావాలి, చాలా సహనం. అప్పుడు దాకా ఎవడు చూస్తాడండి? నువ్వు గొప్పది పొందుకోవాలనంటే సహనంతో ఎదురు చూడాలి, తప్పదు. గొప్పది ఏది కూడా ఈజీగా రాదు. అర్థమవుతుందా మీరు చెప్పేది? గొప్పది ఏది ఈజీగా రాదు. చిన్నపిల్లడు ఐస్ క్రీమ్ అడిగాడు అనుకోండి, 5 రూపాయలు అయితే ఐస్ క్రీమ్ కొంటాం. అదే అంత బంగారం కొనేవాళ్ళంటే చిన్నపిల్లడికి నువ్వు కొనేస్తావు. ఇప్పుడు నీ ఆడి చేతిలో పెట్టేస్తావా నువ్వు బంగారం? ఆడు పెద్దది కాలే, బంగారం వాల్యూ తెలియాలి, దాన్ని పట్టుకుని జాగ్రత్తగా కాపాడుకోగలగాలి. అప్పుడే కదా నువ్వు బంగారం కొంటావు. సారా, నువ్వు గుడ్రాలువే, నువ్వు నిందించబడుతున్న దానివే, కానీ నీ వెనకాల వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చబడాలనంటే నీ జీవితంలో విశ్వాస సూత్రాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. వాక్యం ఏం చెప్తుంది? నమ్ముట నీ వలనైతే. ఈ విశ్వాసం అనేటువంటి సూత్రాన్ని ఈరోజు మీరు చేత పట్టుకోండి. ప్రభువా, నేను ఏ పక్కకే చూడటం లేదు, నేను ఏ హాస్పిటల్కి చూడలేదు, నేను ఏ మనిషి వైపుకి చూడలేదు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేటువంటి నీ వైపుకే నేను చూస్తున్నాను. నా జీవితాన్ని నువ్వు మార్చు ప్రభువా, నిష్ఫలమైనటువంటి నా జీవితాన్ని ఫలభరితమైనటువంటి జీవితంగా మార్చు ప్రభువా అని నువ్వు అడిగినట్లయితే సారా జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, స్త్రీ ధర్మాలన్నీ నిలిచిపోయిన తర్వాత కూడా బిడ్డలను ఇచ్చినటువంటి దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా? నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? నమ్ముట నీ వల్ల అవుతుందా? విశ్వాసం అనేటువంటి సూత్రము సారాయి జీవితం మార్చేసింది. ఒకరోజు నాడు అనుకోలేదు నా పిల్లలు పుడతారని. బిడ్డ పుట్టాడు, జనం నవ్వారు, ముసలి కన్నదని. నవ్వు అనేటువంటి పేరు, ఇస్సాకు అనేటువంటి పేరు పెట్టారు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. నీలో మదన పడిపోయావు 25 సంవత్సరాల నుంచి. 25 సంవత్సరాల నుంచి నీలో నీవు నలిగిపోయావు. నువ్వు ఏడుస్తున్నావు. నీ భర్త చూడలేదు, నీ భార్య చూడటం లేదు, నీ పిల్లలు నీ ద్వారా వాళ్ళు ఎవరూ చూడలేదు. నువ్వు దేనికోసం నలిగిపోతున్నావో, దేనికోసం ఏడుస్తున్నావో. కానీ ఈ రోజున నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నిష్ఫలమైనటువంటి నీ జీవితాన్ని ఫలభరితంగా మారుస్తానంటున్నాడు. మొట్టమొదటిది నువ్వు చేయవలసింది ఏంటనగా విశ్వాస సూత్రము. రెండవ గుడ్రాలు రెబ్కా. ఇదేంటో కానీ వంశం అందరికీ కూడా గొడ్డుతనం అనేటువంటిది కొంతకాలము వెంటాడింది. రెబ్కా అంటుంది, నాకు పిల్లల్ని ఇస్తావా లేకపోతే నేను చచ్చిపోను అంటుంది వాళ్ళ ఆయనతోని. వాళ్ళ ఆయన పిల్లల్ని ఇచ్చేసి ఫలం అయితే ఇంకనండి. ఇదేమన్నా వాళ్ళ ఆయన చేతిలో ఉందా? పిల్లల్ని ఇవ్వటం అనేది ట్రై చేస్తాడు వాళ్ళ ఆయన. ఓన్లీ ట్రైల్ వరకునే ఇచ్చేవాడు ఎవడు? ప్రపంచం అంతానంట ప్రతి గంటకి 3 కోట్ల మంది ట్రై చేస్తున్నారంట పిల్లల్ని కనాలని. వీళ్ళందరూ ట్రై చేస్తున్నారు, కానీ ఇవ్వాల్సినోడు ఎవడో? ఎవరి మట్టుకు వాళ్ళు ఇచ్చేసి ఫలం అయితే ఇంకనండి. ఇంక దేవుడు ఎవరికి కావాలి? దేవుడిని అడగవలసినటువంటి అవసరత ఎవరికి ఉంది? అంటుంది, నువ్వు నాకు పిల్లోడిని ఇస్తావా, నేను చావనా. అబ్బాబ్బా, ఎంత ఈజీగా అనేసిందో. నువ్వు అన్నంత ఈజీ కాదమ్మా ఇక్కడ. ఇప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా సూత్రము. మొట్టమొదటిది విశ్వాస సూత్రం. ఈ 6 సూత్రాలను మీరు పాటించినట్లయితే మీ గొడ్డుతనం దేవుడు తీసేసి మీకు ఏమిస్తాడో తెలుసా? మీ ఇంట్లో ఆడదానికే కానీ, మగాడికే కానీ, పశువులకే కానీ మీ ఇంట్లో గొడ్డుతనము ఉండనే ఉండదు.
మీరు అడుగు పెట్టిన చోట ఎలగలేని లైట్ వెలిగేయాలి, కాయలేని చెట్టు కాసేయాలి, ఫలించలేని చెట్టు ఫలించేయాలి. మీరు ఎప్పుడైనా ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు అలా అడుగెడతాను కానీ కరెంటు పోయిందనుకోండి, ఎప్పుడైనా అనుభవించారా అది? అలా ఏమంటారు తెలుసా, ఇప్పుడు దాకా ఉంది, ఇలా మీరు ఇలాగ అడుగెట్టారు లేదా పోయింది అంటే మనది వెలుగుతుందా పారిపోతుందా? మన అడుగు వెలుగుతుందా ఆరిపోతుందమ్మా? ఒక్కొక్కరు చేయి పడితేనంట వెలిగిది ఆరిపోద్దంట, ఒక్కొక్కరు చేయి పడితేనంట ఆరిపోయింది వెలిగేద్దంట. పని చేయలేని మిషన్ పని చేస్తుందంట. ఒక్కొక్కరు చేయి పడితే పనిచేసి మిషన్ ఆగిపోతుంది. అక్కడ తెలిసిపోద్ది నువ్వు రానింతావో రాణించవో. మా చిన్నప్పుడు అనేవారు ఎనమ్మొక్క అందరిగా రాదని అచ్చు రాదనేవారు టాటర్ కొనుక్కున్నవాడిని చూసి. నీకు వచ్చొస్తుందో రాదో నువ్వు 10 టాటర్లు కొనక్కర్లొద్దు, ఓ చిన్నది కొంచెడు, అది నీకు వచ్చొస్తుందో రాదో తెలిసిపోద్ది. నీ జీవితాన్ని మార్చగలిగేటువంటిది విశ్వాసమైనట్లయితే నీ జీవితాన్ని మార్చగలిగేది ప్రార్థన. చూడండి, ఇక్కడ రెబెకా ప్రార్థన చేయలేదట. ఎవరు ప్రార్థన చేశారంట? ఇస్సాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకళ్ళ ప్రార్థన చేస్తేనే ఇంత శక్తి ఉన్నప్పుడు ఇద్దరు ప్రార్థన చేస్తే దాంట్లో ఇంకెంత శక్తి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేశారా? పిల్లలు కావలసిన వాళ్ళు మన చర్చిలో కొంతమంది ఉన్నారు. మీ ఆయన నువ్వు కలిసి ఎప్పుడన్నా మోకరించి ప్రార్థన చేశారు? మీ ఆయన నీకు దొరకడు. మీ ఆయనకు బోలని పనులు ఎక్కడ దొరుకుతాడు? పోనీ మీ ఆయన దగ్గరికి వెళ్ళి అన్నావా, పిల్లలు లేకపోతే నా చచ్చిపోవడం బెటర్, దా ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామని అన్నావా? నువ్వు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ మీ ఆయనతో పాటు నువ్వు ఎప్పుడూ మోకరించిన పాపానికి పోలేదు. మరి నీ అవసరాలు తీరిపోవాలి. పిల్లలు నీకు ఒకదానికైనా లేకపోతే మీ ఆయనకు కూడా కావాలా? ఇద్దరికీ కావాలి కాబట్టి ఇద్దరు వంచండి. ఏంటి? మోకాళ్ళు. ప్రార్థన చేయండి. ఇస్సాకట విజ్ఞాపన చేశాడట, ప్లీడింగ్, బ్రతిమాలుకుంటున్నాడంట. దేవుడా, మా పితరులకు వాగ్దానం చేసిన దేవుడా, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలంతా సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడా, మాకు సంతానం ఈ ప్రభువా అని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడట. బ్రతిమలాడినట్లయితే ఇవ్వకూడదన్న వాడికి కూడా జాలి కలిగి ఇవ్వాలనిపిస్తుంది. నువ్వు బ్రతిమాలింది ఎక్కడ? నువ్వు బ్రతిమాలింది ఎక్కడ? నీ పరిస్థితిని మార్చుకోవటానికి నువ్వు చేసిన ప్రయత్నం ఎక్కడా? ఆలోచన చేయమని మనం చేస్తూ ఉన్నాను. విశ్వాసము ద్వారా సారా యొక్క గొడ్డుతనాన్ని దేవుడు తీసేసి ఆమెని ఫలభరితంగా చేశాడు. ప్రార్థన ద్వారా రాహేలు యొక్క రెబెకా యొక్క గొడ్డుతనాన్ని తీసేసి దేవుడు జీవితాన్ని ఫలభరితంగా చేశాడు. మూడవ స్త్రీ రాహేలు. రాహేలు అందగత్తె, కానీ యొక్క అందగత్తెలో ఉన్నటువంటి 5 లక్షణాలు ఏంటనంటే ఎదటోళ్ళని చూసి అసూయ పడుతుంది. రెండవది విగ్రహారాధన, అనగా దేవుడి కంటే పిల్లలే ఎక్కువ. మూడవది ఇతరులను నిందించుట. నాలుగవది దేవుని పట్ల చేదానుభవం కలిగి ఉండుట. ఐదవది జగడాన్ని కలిగి ఉండుట. మనిషి అందంగానే ఉంటుంది కానండి లోపల గుణమంతా, ఈ 5 లక్షణాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మనిషి బాగానే ఉంటుంది కానండి లోపల గుణమంతా చాలా చెడ్డది. నువ్వు ఎంత అందంగా ఉన్నావు అనేది ఎవరికి అక్కర్లేదు.
నీ గుణం ఎంత మంచిది అనేది ఎవడైనా చెప్పుకుంటాడు. మనిషి బాగానే ఉంటుంది కానీ ఈ బాబు ఎవడికి పక్కోడికి కూడా మంచి నీళ్ళు ఇవ్వదు. ఇదా మంచి గుణం? ఈవిడలో ఏముందంట? వాళ్ళ సొంత అక్క కంటే చూసి ఓర్చుకోలేకపోతుందట. దేవుడా మా అక్కకి ఇచ్చేస్తున్నావు కానీ పిల్లలే నాకు ఇవ్వట్లేదు అని అనుకుంటుందట. దేవుని వాక్యం తెలియజేస్తుంది, లేయా ద్వేషింపబడుట చూచి యెహోవా ఆమె గర్భము తెరిచెను. ఈవిడంటే ఈవిడి బాగుందని, ఇప్పుడు నలుగురు కోళ్ళు ఉన్నారనుకోండి, కొంతమందికి రంగు పిచ్చి, తెల్లగొన్న కోడలనే ప్రేమిస్తారు, నల్లగొన్న వాళ్ళని అసలు పట్టించుకోరు. కుదంతా ఎర్రగా పొరగుంది అనుకోండి పైనుంచి కిందకి నాకేస్తారు ఒప్పుకున్నా సరే. అదే కొంచెం నల్లగొంది అనుకోండి అసలు ఆ కోళ్ళే కాదు. ఇలాంటి అత్తగారులు ఉన్నారు, ఇలాంటి మాంగారులు ఉన్నారు. మీకు అర్థమైందంటే రంగు పిచ్చి అంట, రంగు పిచ్చి. నువ్వు ఎంత కలర్లో ఉన్నా పాతేసిన తర్వాత కప్పెట్టేసి వచ్చేసిన తర్వాత నిన్నేం తింటాయి? పురుగులు పట్టేసే పురుగులు తినేస్తాయి. నువ్వు ఇంతవరకు అవి వేసేసి ఊరిక సోకులు చేసేసిన దాన్ని అంతా కూడా అవన్నీ ఒక రోజున పురుగులు పట్టేస్తాయి. చివరికి కొన్నాళ్ళు పోయిన తర్వాత సమాధి కడదామని, ఇంతకుముందు సమాధి కట్టినప్పుడు ఏం చేసేవాళ్ళు అని అంటే మొత్తం పెట్టంతా బయటికి తీసి ఆ సీగిపోయిన పెట్టిన పక్కన ఆడేసేసి అప్పుడు కట్టేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, అసలు ఓపెన్ చేయకుండా 4 బోర్లు ఆడేసేసి పైన కట్టేస్తున్నాం కాబట్టి మనకి ఏం తెలియలేదు. అప్పుడు ఎవరి మొఖం ఎలాగుంటుందో ఈ పెట్టి తీసి బయటికి తీసిన తర్వాత పరిస్థితి అన్నమాట. అంచేత ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం వినిచున్నటువంటి వారులారా, అందరూనంట ఎవరిని ప్రేమించేస్తున్నారంట? రాహేల్ని ప్రేమించేస్తున్నారట. కానీ దేవుడు ఎవరిని ప్రేమించున్నాడట? లేయా ద్వేషించబడుట చూచి ఆమె యొక్క గర్భమును దేవుడు తెరిచాడు. ఎప్పుడైతే గర్భం తెరిచి సంవత్సరానికి ఒక బిడ్డను కనేస్తుందో చూసి ఓర్చుకోలేకపోయి కుళ్ళెక్కువైపోయి ఇంకా కుళ్ళి కుసిద్ధం పెంచేసుకుంటుంది. కానీ దేవుడా నా పరిస్థితి మార్చు నాయనా, నా పరిస్థితిని నాయన నువ్వు ఒక్కడివే మార్చగలవని దేవుడి దగ్గర బ్రతిమలాడటం మనం చూడటం లేదు. ఆవిడికి మళ్ళా పిల్లలు ఎప్పుడు పుడుతున్నారని అంటే ఆవిడ తన బుద్ధిని మార్చుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, ప్రిన్సిపల్ ఆఫ్ ప్యూర్ మోటివేషన్. నీ యొక్క ఉద్దేశం ఎలా ఉండాలంటే స్వచ్ఛమైనదిగా ఉండాలి, స్వచ్ఛమైనదిగా ఉండాలి. ఎదుటోళ్ళ మీద కాంపిటీషన్ కోసమో ఎదుటోళ్ళ కోసమో కాదు. నీ యొక్క బుద్ధి ఏమైనా స్వచ్ఛమైనదిగా ఉంటే దేవుడు ఆ స్వచ్ఛమైనటువంటి హృదయాన్ని దేవుడు దీవించి నీ బ్రతుకును మార్చగలిగేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా విశ్వాస సూత్రము ద్వారా ఆమె తన గొడ్డుతనాన్ని పోగొట్టుకుంది. రెండో ఆవిడ ప్రార్థన ద్వారా తన యొక్క గొడ్డుతనాన్ని పోగొట్టుకుంది. మూడవది మంచి ఆలోచన ద్వారా, మంచి బుద్ధి ద్వారా తన యొక్క గొడ్డుతనాన్ని పోగొట్టుకుంది. నాలుగవది సంసోను యొక్క తల్లి. సంసోను యొక్క తల్లి న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2 నుండి 5 వచనాల వరకు మనం చదివినట్లయితే ఈ సంసోను యొక్క తల్లి మనోహ యొక్క భార్య మనకు కనపడుతుంది. భూలోకములోని అందరికంటే బలవంతుడైనటువంటి మనిషిని కన్న తల్లి ఈవిడ ఏం చేస్తుందో తెలుసా? ప్రిన్సిపల్ ఆఫ్ కాన్సిక్రేషన్. నీ కొరకు నేను ప్రత్యేకమైన వాణిగా నేను పెంచుతాను. ఆ బిడ్డ గర్భములో పడిన దగ్గర నుంచి ఇప్పుడు ద్రాక్షరసం తాకూడదు. బిడ్డ పుట్టిన తర్వాత నాజీరు చేయబడాలి, జుట్టు మీద కత్తిరి వేయకూడదు, చచ్చిపోయిన దాన్ని ముట్టుకోకూడదు, మరి మందు తాకూడదు. నేను నీ కొరకు నిష్ఠగా పెంచుతాను ప్రభువా, నువ్వు నాకు ఒక బిడ్డను దయచేసినట్లయితే నీ కొరకు నిష్ఠగా పెంచుతానని ఆమె ప్రత్యేకమైనటువంటి సూత్రాన్ని పాటించింది. దేవుడు మనకు బిడ్డలను ఇచ్చాడు. ఆ బిడ్డలను పెంచడానికి మనం ఎవరమనంటే మరి స్టీవర్డ్స్, కాపలాదారులు, కస్టోడియన్స్. మనం జాగ్రత్తగా వాళ్ళని పెంచవలసిన అవసరత ఏర్పడుతుంది. ఏ తల్లి తండ్రి కూడా వాళ్ళ సుఖం కోరుకోరు. ఎప్పుడు కూడా నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డలు సుఖంగా ఉండాలి అనేక తల్లిదండ్రులు కోరుకుంటారు. తల్లిదండ్రులు మీకోసం ఎంత త్యాగం చేస్తున్నారు, మీ చదువు కోసం ఎంత త్యాగం చేస్తున్నారు, మీ యొక్క బట్టల కోసం. తల్లిదండ్రులు ఎప్పుడైనా చూడండి, మీ కాస్ట్లీ బట్టల, మీ పిల్లలకి కాస్ట్లీ బట్టల.
చెప్పండి. మనం ఏదో ఒకటి తొడిగేసుకుంటాం. మన పిల్లలకు మాత్రం జీన్ ప్యాంటు. ఒరే మంచి జీన్ ప్యాంట్ కొనుక్కోరా అంటేనేమో వీడేమో అక్కడక్కడ సిరిగిపోయి కొనుక్కుంటాడు. మా చిన్నప్పుడు ఎవరికైనా మేము సైకిల్ తొక్కి వెనకాల సిల్లడిపోయేదండి. ప్యాంటు వెనకాల నిక్కరు వెనకాల సిల్లడిపోతే జనమందరని పోస్ట్ ఆఫీస్ అని కాల్చి తినేసేవారండి. ఎందుకంటే మా స్థితి అది. ఎందుకంటే ఇంకో నిక్కర కూడా కొనుక్కోలేమో, మా బ్రతుకు అలాంటిది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎక్కడ చింపుకుంటున్నాడో ఆడుకొని తెలుస్తలేదు. మా చిన్నప్పుడు పోస్ట్ ఆఫీస్ అని ఏదో అన్నారు, ఇప్పుడు అది ఫ్యాషన్ జనానికి. వాళ్ళంతా కనిపించేలాగా ప్యాంట్ వేసుకోవటం. ఓ చోటకి వెళ్ళానండి, బట్టల షాప్కి మా జాయిన్ అయినా వెళ్తే మొత్తం ఏముందంటే పైన కింద ఉందంటే మధ్యలో అన్నీ తీగలే. నేను వీడితో అన్నాను, ఇంకెందుకు ఈ ప్యాంట్ వేసుకోవటం అన్నాను నేను. ఎందుకంటే మధ్యలో దారాలు ఉన్నాయంతే, ఆ పైన కింద ఉందంతే, ఇంకేమీ లేదు. ఇదండి మన జీవితం. మనకు ఒక డిగ్నిటీ ఉండాలి, మనం ఒక పద్ధతిగా బతకాలి, దేవునికి సంబంధించినటువంటి బిడ్డలుగా మనం బ్రతకాలి. అందుచేత నేను సంసోను తల్లి ఏం చేస్తుందో తెలుసా? నా బిడ్డను ఒక పద్ధతిగా పెంచుతానంది. తల్లి పెంచినంతసేపు పద్ధతిగానే ఉన్నాడండి. అతనికి సొంతంగా బ్రతకడం మొదలెట్టిన తర్వాత పద్ధతే వదిలేశాడు. ఏం జరిగింది అనుకుంటున్నారు? అందరినీ సంపాదించినాడు, తన్ను తాను చంపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. భూలోకంలో అందరికంటే బలవంతుడు. కారణం ఏంటనంటే తల్లి పెంచినటువంటి పద్ధతిలో ఇతను బ్రతకలేదు కనుక అతను చచ్చుటమే కాకుండా అనేక మందిని కూడా తీసుకెళ్ళినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏంటనగా ప్రత్యేకపరిచేటువంటి సూత్రము. 5వది హన్నా. ద ప్రిన్సిపల్ ఆఫ్ కంటెంట్మెంట్, సంతృప్తి అనేటువంటి సూత్రము. సంతృప్తి అనేటువంటి సూత్రం ప్రియులారా, ఇక్కడ మీరు గమనించండి. ప్రభువా నన్ను అందరూ గొడ్రాలు అంటున్నారు, శుభకార్యాలకు నన్ను పిలవట్లేదు, నన్ను అందరూ అదోలా చూస్తున్నారు, నాకొక్క మగపిల్లోడిని ఇస్తే. ఇది ఎక్కడ చిత్రం అండి? అసలు పిల్లలు లేనివాడికి ఆడపిల్ల అయితే ఏంటి, మగ పిల్లోడు అయితే ఏంటి? అసలు భోజనం లేదురా అని ఎడుతుంటే మటన్ బిర్యానీ కావాలన్నాడు అంట. ఈవిడ పని ఎలా ఉందో తెలుసా? అసలు పిల్లలు లేకపోతే ఆడపిల్ల అయితే ఏంటి, మగపిల్లోడు అయితే ఏంటి, కానీ నాకొక మగపిల్లోడిని ఇస్తే ప్రభువా మళ్ళా తిరిగి నేనే నీకు ఇచ్చేస్తాను, నీ పని కొరకే ఇచ్చేస్తాను. దేవుడు నీకు ఏదన్నా ఇస్తే దేవునికి నువ్వు ఎలా ఉపయోగపడతావు అది చెప్పు ముందు. దేవుడు నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చినట్లయితే నేను 10వ భాగం ఇస్తాను. నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చినట్లయితే నీ పనిలో నేను ఉపయోగపడతాను, నా ఉద్యోగం నీకు ఉపయోగపడుతుంది నాయనా అని అడుగుతావా? నేను స్వార్థపరుని అన్నీ నా మీదే తగలేసుకుంటాను, నేను ఎవరికి రూపాయి ఎట్టను, దేవుని సంఘం మీద దేవుడి సంఘానికి దేవుడికి ఇవ్వను అని నువ్వు స్వార్థపరు బ్రతికితే ప్రస్తుతానికి స్టాక్ బాగానే ఉన్నట్టుగా ఉంటుంది, కానీ ఒక రోజు వస్తుంది మొత్తం స్టాక్ అంతా వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే నీ జీవితంలో దేవునికి భాగాన్ని ఇవ్వలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎంత పని జరుగుతుందంటే అండి, ఎంత పని జరుగుతుందనంటే దేవుడి పని, దేవుని మందిరాలు కట్టబడుతున్నాయి, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, ఇన్ని స్కూళ్ళు, బైబిల్ కాలేజీలు ఇవన్నీ నడుస్తున్నాయంటే ఎవరి వల్ల నడుస్తున్నాయి? దేవుని బిడ్డలు ఇచ్చినటువంటి దాంతో నడుస్తూ ఉన్నాయి. మేము విదేశాల్లో ఉన్నప్పుడు ఒక ఘోరమైనటువంటి సంఘటన జరిగిందని మీకు చెప్తున్నాను. మీ అందరికీ చార్లెస్ గారు తెలుసు కదా, జెన్నిఫర్ గారు. వాళ్ళ చర్చిలో ఒక అబ్బాయి అమ్మాయి 2022లో పెళ్ళయింది. వాళ్ళకి 2022లో పెళ్ళయింది. వాళ్ళ అమెరికాకి దగ్గర ఉన్నటువంటి దేశంలోనికి మిషనరీల కింద వెళ్ళి అక్కడే బ్రతుకుతూ, అక్కడే సేవ చేస్తూ, అనాథలను పోషిస్తూ, అనేక మందికి సువార్త చెప్తూ అక్కడ పని చేస్తుంటే ఒక రోజున సడన్గా గ్యాంగులు వచ్చి ఆ దేశంలో
వాళ్ళిద్దరిని, ఆ ఇద్దరితో పాటు తర్జుమా చేసే పాస్టర్ గారిని ముగ్గురిని తుపాకుతో కాల్చి చంపేశారు. ప్రపంచమంతా డెల్లపోయింది. మరి ఆ యొక్క అమ్మాయి తండ్రి గారు నాకు తెలుసు. ఆ శవాలు ఆ దేశం నుంచి అమెరికా తీసుకురావటానికి చాలా కష్టపడవలసి వచ్చింది. అప్పుడు వాళ్ళందరూ కూడా డొనేషన్లు కలెక్ట్ చేయటం మొదలుపెట్టారు. నిజంగా అమెరికాలో ఎంత గొప్పలని అంటే అండి, 25,000 పోగు చేద్దామని అంటే ₹1,00,000 పోగు చేశారండి. అంత బాగా ఇచ్చారు జనాలు డబ్బులు ఆ శవాలను ఇక్కడ తీసుకురావడానికి. మరి నిన్న శనివారం ఆ దేశం నుంచి అమెరికాకి శవాలను తీసుకొస్తే శవాలు రోడ్డు అంటా వెళ్తాయని తెలిసి జనాలు పుష్పగుచ్చాలు పట్టుకుని వెళ్తున్నటువంటి వాహనాలకు నివాళులు అర్పించారు. మరి రేపు అందరూ చూడటానికి చార్లెస్ గారి చర్చిలో పెడుతున్నారు ఆ 2 శవాలని. మరి మంగళవారం నాడు వారి యొక్క భూస్థాపన కార్యక్రమం జరుగుతుంది. శవాలు ఎక్కడ వదిలేసినా ఒకటే, కానీ ఇవి మామూలు శవాలు కాదు, దేవుని కోసం ప్రాణాలు అర్పించిన శవాలు. డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి అమెరికా ప్రెసిడెంట్ సైతం అమ్మాయి తండ్రికి ఫోన్ చేసి, నేను బాధపడుతున్నాను, నా సానుభూతి తెలియజేస్తున్నాను, చంపిన వాళ్ళు ఎవరో చెప్పండి, నేను ప్రెసిడెంట్ అవ్వని వెంటనే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చంపేస్తానని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత సేవ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందనంటే ఒక విశ్వాసి వాళ్ళు ఇచ్చిన కానుకలు దశంభాగాల ద్వారానే ఎంత సేవ జరుగుతుంది. ఈ సంవత్సరం 4 దేశాలు వెళ్ళాం. మా జాయి, నేను, అలాగే మా కుటుంబం 2 దేశాలు వచ్చాయి. మేము ఎందుకు వెళ్ళామంటే ఈ దేశాలు, ఆ దేశంలో క్రైస్తవుల యొక్క పరిస్థితి ఏంటి అని అధ్యయనం చేయడానికి వెళ్ళాం. దుబాయ్లో తప్ప మిగిలిన ప్రతి దేశంలో కూడా ఒక్క చర్చ్ కూడా కనపడలేదు. ఒక్క చర్చ్ కూడా కనపడలేదు. ఒక దేశం అయితే ఒకప్పుడు క్రైస్తవ దేశం అంట, ఈ రోజున ఒక చర్చ్ లేదు అక్కడ. మేము ఏం ప్రయత్నం చేస్తున్నామనంటే అక్కడ మరలా తిరిగి చర్చిని ఎలా కట్టగలగాలి, సువార్త ఎలా చెప్పగలం అనేటువంటి దాని గురించి అధ్యయనం చేసి అక్కడ ఉన్నటువంటి లోకల్స్తో కొంతమందితో మేము సహవాసం చేస్తూ, మేము మీకు సహాయం చేస్తాం, మీ ప్రజలను చేరుకోండి, వీళ్ళందరూ నరకంలోకి పోతారు, వీళ్ళందరినీ నరకం నుండి తప్పించడానికి చేయగలిగినటువంటి ప్రతి ప్రయత్నం చేద్దామని చెప్పేసి వాళ్ళని మేము ప్రోత్సహించడం జరిగింది. దేవుడి చిత్తమైతే, దేవుడు మనకు సహాయం చేసినట్లయితే ఎక్కడైతే చర్చ్ కనపడటం లేదో ప్రతి దేశంలో కూడా ఒక చర్చ్ అయినా కనపడాలనేటువంటిది భారాన్ని కలిగి మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మాతో ఏకీభవించి ఆ భారాన్ని మీరు పంచుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. భూటాన్ అనేటువంటి దేశం వెళ్ళాం మొన్న. అది భూమికి 3,150 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం. అక్కడికి వెళ్తే నాకు హార్ట్ పేషెంట్ని కదా, నాకు ఊపిరి అందలేదు, ఒక్కరోజు కూడా నిద్రపోలేదు. ఇక్కడికి వచ్చాక తీవ్రమైన అనారోగ్యానికి గురవలసిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ దేవుడు అక్కడ మార్గాన్ని సరళపరిచాడు. అక్కడ దేవుడి యొక్క సువార్త అందించడానికి దేవుడి సాధనాలను ఏర్పాటు చేశాడు. అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇఫ్ నాట్ యూ హూ, నువ్వు కాకపోతే ఇంకెవరు వెళ్తారు? నువ్వు కాకపోతే ఎవరు నీ యొక్క జనరేషన్, నీ తరం వారిని ఎవరు రక్షింతారు? అందరూ మాకెందుకులే అనుకుంటే సువార్త ఎలాగ అందించబడుతుంది? ఎన్నడూ దున్నబడలేనటువంటి భూమిలో దుమ్మబడాలి. ఎక్కడ కనిపించలేనటువంటి క్రైస్తవులు కనిపించేటువంటి పరిస్థితిని తీసుకురావాలి. దానికి మన ప్రార్థనలు అవసరం, మన సహాయం అవసరం. దేవుడా, నాకు 10 మంది పిల్లలు వద్దు నాయనా, నా నింద పోగొట్టడానికి ఒక్క బిడ్డ చాలు. ఆ బిడ్డను పాలు విడిచిన తర్వాత మళ్ళీ నీకే ఇచ్చేస్తాను, నాకు వద్దు నాయనా. పలానా ఆవిడ గొడ్రాలని అనిపించుకోకూడదు. నా పిల్లడు నా దగ్గర లేకపోయినా పర్లేదు, నా పిల్లడు నీ దగ్గర ఉన్నా చాలు, కానీ నిందను పోగొట్టేటువంటి దేవుడు నీవు. ఒక్క పిల్లడితో తృప్తి పడిపోతాను నాయనా అని ప్రార్థన చేసింది. దేవుడికి ఇచ్చేసిన తర్వాత దేవుడు ఆవిడని పిల్లలు లేకుండా చేశాడా? తర్వాత వాక్యం చదవండి, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే తర్వాత దేవుడు ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడు ఆవిడికి. దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఆవిడ యొక్క జీవితంలో కలగజేశాడు. ద ప్రిన్సిపల్ ఆఫ్ కంటెంట్మెంట్, తృప్తి అనేటువంటిది మనం పొందుకునేటువంటి పరిస్థితి మనకు కావాలి. లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను. తన యొక్క జీవితంలో హన్నా ఎంతో వేదన పడ్డది.
జనంలో కలవలేకపోయింది, ఆత్మలో వేదన పడింది, దేవుని దగ్గర కన్నీరు కార్చింది. దేవుడు ఆమె యొక్క స్థితిని మార్చేసి నిష్ఫలమైనటువంటి పరిస్థితి నుండి ఫలభరితమైనటువంటి పరిస్థితికి దేవుడు తన జీవితాన్ని మార్చాడు. లాస్ట్ది ఎలిజబెత్, యోహానును కన్నది, బాప్తిసం ఇచ్చేటువంటి యోహానును కన్న తల్లి ఎవరంటే ఎలిజబెత్. ఈవిడ కూడా ముసలిదైపోయిందండి. ఈవిడ కూడా పిల్లలను పుడతారనేటువంటి అవకాశం ఏం కోల్పోయిందండి. పెళ్ళైన 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు మీరు ఇష్టం వచ్చినట్టు 8 సంవత్సరాలు అయిందమ్మా పెళ్ళయి, ఇంకా పిల్లలు లేదా, పీత లేదా, ఇలా సంపకండి ఎవరు. నేను పిల్లలు ఉంటేనే జీవితం అనుకోకండి. పిల్లలు ఉన్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. పాపం మీకు కుదురుగా కూర్చొందామని ఉంది ఆలయంలోని, మీ పిల్లలేమో అలా మెదులుతానంటున్నారు. ఆ తలుపు తీయలేక మీరు ఎంత బాధపడుతున్నారు. మేము కొంతమంది తల్లిని అబ్జర్వ్ చేస్తుంటాను. ఒక కుమ్మరి పిరుగు ఉంది, అస్సలు కుదురు ఉండదు. బయటికి వెళ్ళినాక బయటకు పంపించేద్దు పాపం వాళ్ళ అమ్మ, కిటికీ తలుపులు ఆగుతాడు వెళ్ళి. అదే పిల్లలు లేని వాళ్ళకి ఈ ప్రాబ్లం ఏమైనా ఉందా, మా పిల్లలు రోడ్డు మీదకి వెళ్తారని భయమా? పిల్లలు లేకపోతాం కూడా ఒక ఆశీర్వాదమే. కానీ దేవుడు మిమ్మల్ని మీలో గొడ్డుతనాన్ని తీసివేయటానికి ఒక మాట చెప్తూ ఉన్నాడు. నీకు సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. దేనికైనా ఏం రావాలి చెప్పండి అమ్మా. మరి దేవుడికి టైం రాలేదని ఆయన ఎదురు చూస్తున్నప్పుడు నీకెందుకు అంత కంగారు? నీకెందుకు అంత కంగారు? అందరు పిల్లలకి పెళ్ళి అయిపోతున్నాయి, మా పిల్లకి పెళ్ళి అవుతలేదని చేసేసిన తర్వాత అవి వీడిని ఎందుకు చేసావరా బాబు అని బాధపడే వాళ్ళు ఎంతమంది లేరు? టైం వచ్చిన తర్వాత అది జరగాలని దేవుడు నిశ్చయించిన తర్వాత దాన్ని ఎవ్వడం ఆపు చేయలేడు. ఎలిజబెత్ చేతులు దులిపేసుకుంది, నా జీవితానికి ఇంక పిల్లలు లేరు, వృద్ధాప్యంలో ఉంది. ఇప్పుడు నిజంగా పిల్లల్ని ఇచ్చినా కూడా పెంచలేనటువంటి పరిస్థితి. ఆ వృద్ధాప్యములో బిడ్డనిచ్చి అంటున్నాడు, నీ కొడుకు నా కొడుక్కి మార్గాన్ని సరళపరుస్తాడు. తెస్తోత్రం చెల్లిందాం. ఏంటి నాయనా, నేను అన్నీ వదిలేసుకున్నాను, ఇంక పిల్లలు పుట్టరనుకున్నాను, ఇప్పుడు నాకు పిల్లోడిని ఇచ్చి నీ పిల్లోడికి మార్గాన్ని సిద్ధపరుస్తాడు అంటున్నావు. ఎలిజబెత్ ఏం చేసిందో తెలుసా? ఆ బిడ్డను అంగీకరించింది, ఆ బిడ్డను పెంచింది. యేసు ప్రభు వారికి మార్గాన్ని సరళం చేసేటువంటి బాప్తిస్మకుడైనటువంటి యోహాను అయ్యాడు. ఇదేంటో తెలుసా? ప్రిన్సిపల్ ఆఫ్ టైమింగ్. టైం వచ్చిన తర్వాత నీ టైం వచ్చినప్పుడు దాన్ని ఎవ్వడు కూడా ఆపలేడు. టయానికి ముందు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీకు అది జరగదు. టైం వచ్చిన తర్వాత నిన్ను ఎవరు కూడా ఆపు చేయలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ప్రయత్నం అంటూ చేస్తే, విశ్వాసంతో, ప్రార్థనతో, మంచి హృదయంతో, దేవుని కొరకు నేను ప్రత్యేకిస్తాననేటువంటి మనస్సుతో, దేవుడా నీ సమయం కోసం నేను ఎదురు చూస్తున్నాను, నువ్వు ఒకటి ఇచ్చినా చాలు నేను తృప్తి పడతాను అని దేవుని దగ్గర దేవుని యొక్క 6 సూత్రాలను, నీకు ఏ సూత్రం సెట్ అవుతుందో, ఈ సూత్రాలు అందరికీ సెట్ అవ్వాలి, ఏ సూత్రం సెట్ అవుతుందో ఆ సూత్రాన్ని తీసుకుని, ప్రభువా నీ కొరకు నేను సహనముతో కనిపెడుతున్నాను, నీ టైంలో నీ కార్యాన్ని నా జీవితంలో చేయి ప్రభువా అని ఆయన కొరకు ఎదురు చూస్తే 6 గొడ్రాళ్ళను ఏం చేస్తాడో తెలుసా? దేవుడు సంతానము కలిగిన దానిలాగా. ఒక మాట చదువుకుని ముగించుకుందాం. లాస్ట్ మాట, యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 1వ వచనం. ఎవరన్నా గట్టిగా చదవండి. గొడ్రాలా, పిల్లలు కననిదానా, జై గీతమెత్తుము, ప్రసవ వేదన పడనిదానా, జయ కీర్తననెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే వీడివబడిన దాని పిల్లలు విస్తారమగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా దేవుడు సంతులేని దాని ఇల్లాలుగాను,
కుమారుల సంతోషము కలిగినటువంటి తల్లిగాను చేస్తానన్నాడు కనుక, ఒకవేళ నువ్వు చదువులో గొడ్రాలుగా ఉన్నావేమో, ఉద్యోగములో గొడ్రాలుగా ఉన్నావేమో, వ్యాపారములో గొడ్రాలుగా ఉన్నావేమో, నువ్వు వేస్తున్నటువంటి అడుగు ఫలభరితం లేకుండా ఉన్నదేమో, దేవుడా నేను ఈరోజు నమ్ముతున్నాను నా పరిస్థితిని నువ్వు ఒక్కడివే మార్చగలవని దేవుడి పాదాలు పట్టుకుని దేవుని దగ్గర మనం కన్నీరు కార్చినట్లయితే ఆయన మన యొక్క నిష్ఫలమైన జీవితాన్ని ఫలభరితంగా మార్చగలడు. మీ తాలూకా ఎవరున్నారో నాకు తెలియదు, మీరే వాళ్ళే చేయగలదు, వాళ్ళు ఇక్కడ లేకపోయినా వాళ్ళ పక్షాన్ని మీరు చేయండి. ఏం చేశాడు? రెబ్కా పక్షాన్ని ఇస్సాకు ప్రార్థన చేశాడు కదా, ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను, ఈరోజు నీ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను, నిష్ఫలమైన జీవితాన్ని ఫలభరితంగా మార్చు అని మీరు ప్రార్థన చేయండి. దేవుడు అక్కడ కార్యం చేస్తాడు, దేవుడు స్వస్థత కలిగజేస్తాడు, దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు, మన జీవితాలని పావనం చేస్తాడు. దయతో అందరూ తలలు వంచండి.